ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రేలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి దేవుని యొక్క ఆధారము, కీర్తన గ్రంథము 22వ కీర్తన 10వ వచనంలో, గర్భవాసినన్నది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాక్యంలో దేవుడే మనకు ఆధారం అండి. మన తల్లి కన్నది మొదలుకొని దేవుడే మనకు ఆధారం అండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి దేవుడే ఆధారం అండి. ఒక్క నిమిషం గాలి కానీ దేవుడు ఆఫ్ చేశాడు అనుకోండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. కానీ దేవుడు ఎప్పుడు కూడా గాలి ఆఫ్ చేయలేదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, బస్సెస్కి టైర్ ఫెయిల్ అవ్వడం, ట్రైన్స్కి ఒక్కోసారి పట్టాలు తప్పిపోవడం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు సృష్టిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఎప్పుడు రాలేదండి. కాబట్టి దేవుడు సృష్టిలో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. దేవుడే ఆధారం అండి మనకు. దేవుడు గాలి లేకపోతే మనం బతకలేం. గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుందని మనం ఆలోచిస్తే అది దేవుడే గాలిని ఇస్తున్నాడండి. కాబట్టి మనం వాక్యంలో చూసినట్టయితే కీర్తన గ్రంథం 22వ వచనంలో, గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారం నీవే, దేవుడే ఆధారం. చిన్న బేబీని తీసుకున్నట్లయితే అమ్మ ఒడిలో ఎంతో హాయిగా ఉంటుంది. అదేవిధంగా గద్ద చూసుకున్నట్లయితే గద్ద ఎప్పుడైనా పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి అది గూడు కడితే అది ఎక్కడో పెడుతుందండి, ఎక్కడైనంత ఎత్తైన స్థలంలో పెడుతుంది. అదేవిధంగా పావురం కాకి కానీ పిల్లలకు కంటికి కనబడపోయినప్పటికీ పిల్లలకి దాని అమ్మ ఎక్కడెక్కడో వెళ్ళేసి పిల్లలకు ఆహారము ముక్కులో పెట్టుకొని నోట్లో పెట్టుకొని వచ్చి పిల్లలకి సమానంగా పెంచి పెడుతుందండి. చూడండి, దేవుడే ఆధారం అండి. ఒక్కరోజు దేవుడు వేటికి అన్నిటికీ గాలి ఇస్తున్నాడు. ఒకరోజు ఆఫ్ చేస్తే ఈ ప్రపంచం అంతా కూడా శ్మశానంగా మారిపోద్ది. కానీ దేవుడు ఎప్పుడు కూడా అట్లా చేయడండి. ఆయన కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. కాబట్టి మన పట్ల ఆయన ఎంతో కృప చూపిస్తూనే ఉన్నాడు. మనం ఇంకా కొన్ని ఉదాహరణ చూసినట్లయితే, మనం ఈ చెట్లు చూసినట్లయితే చెట్లకి నీళ్ళు కావాలి, సూర్యుడు కావాలి, అదేవిధంగా నీళ్ళు కావాలి. చెట్లకి లేకపోతే, సూర్యుడు రశ్మి లేకపోతే అవి బతకలేవు, ఫలింపవు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులో మనం ఉంటే బహుగా ఫలిస్తాం. దేవుడే మనకు ఆధారం. ఈరోజు మనం ఆధారం గురించి మనం చూసుకుంటున్నాం. దేవుడే మనకు ఆధారం అండి. దేవుడిని మనం ఆధారం చేసుకుంటే బహుగా దీవించబడతాం. అదేవిధంగా మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎంతో వండర్ఫుల్ వాక్యం అండి. యెహోవా నాకు ఆధారం అంటున్నాడు, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు దావీదు గారు. ఇక్కడ వాక్యంలో ఇంకొక కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేను భయపడను అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే దేవుడే ఆధారం అండి. దేవుడే ఆశ్రయము, దుర్గము. శత్రువులు ఎంతమంది ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మన పక్షంగా ఉన్నాడు. దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే దేవుడు తోడుగా ఉంటే, దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? దేవుడే ఆధారం. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదండి. మనము ఇంకొక వాక్యం చూసుకుంటాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో,
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. మనం అంతా కూడా చేసేది ఏంటంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. మన శరీరాన్ని ఆధారం చేసుకుంటాం. మన శరీరం అనేది ఒకసారి వాక్యం చూసినట్టు యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయంలో చూసినట్టయితే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. మన శరీరాన్ని నమ్ముకున్నామంటే నరకానికి పోవాల్సిందే. కాబట్టి శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు. కాబట్టి దేవుడి మీద పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు మనం దీవించబడతాం. మనం ఇంకా చూసుకున్నట్లయితే మనకు దేవుడే దిక్కండి, దేవుడే ఆధారము, దేవుడే సర్వం. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. ఇక్కడ మనం చూసుకుంటే మన విశ్వాసం అనేది మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు అంటున్నాడు దేవుడు. మనం అంతా చేసేది మనుషుల మీద ఆధారపడతా అంటాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడి మీద ఆధారపడమంటున్నాడు. దేవుడే ఆధారం కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడాలి. అప్పుడు మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. మనం ఇంకా కొన్ని వాక్యాలు చూసినట్లయితే కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదండి ఎవరికి. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. నెమ్మదిగా మనం పండుకోవచ్చు. దేవుడు మనతో ఉంటే మనకు తోడుగా ఉంటాడు. మన పరలోక తండ్రి కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి మనకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా దేవుడి మీద విశ్వసించాలి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. కీర్తన గ్రంథము 91వ కీర్తన 7వ వచనంలో నీ కుడి పక్కన నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు రాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడే మనకు ఆధారం అండి. ఒక పక్క 1000 మంది, ఇంకొక పక్క 10,000 మంది కూడితే 11,000 మంది. 11,000 మంది మన మీదకి వస్తే ఒక్కడు బతకడా? ఒక్కడు కూడా బతకడండి. కానీ అక్కడ సురక్షితంగా ఉన్నాడంటే దేవుడే ఆధారం అండి. ఎందుకంటే దేవుడే ఆధారం. దేవుడే ఆ బిడ్డ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? మనకి ఎవరు విరోధి లేరు. దేవుడు మన పక్షంగా ఉండి మనకి యుద్ధం చేస్తున్నాడు. యోబు కూడా జరిగింది కూడా అదే చూడండి. యోబుకి దేవుడు కంచి వేశాడు కాబట్టి సాతాను ముట్లాగిపోయింది. ఎప్పుడైతే కంచు దేవుడు తీశాడో అప్పుడు అప్పుడు యోబు దగ్గరికి సాతాను వచ్చి ముట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే అపాయం రావాలంటే దేవుడు అనుమతి ఇవ్వాలండి. దేవుడు అనుమతి లేనిది ఏది జరగదు. దేవుడు అనుమతి ప్రకారమే జరుగుతుంది. దేవుడే మనకు ఆధారము. దేవుడే మనకు, ఆయనే సంపూర్ణంగా మనకు దేవుడు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం వాక్యం చూసినట్టయితే దేవుడే మనకు ఆధారము. దేవుడి మీద పూర్తిగా ఆధారపడతాము. దేవుడి ఈ వాక్యం దీవించిన కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, దయగల నాయన, కనికరమైన దేవా, సర్వశక్తిమంతుడా నాయన, ఎవరైతే మీ మీద ఆధారపడుతున్నారో వాళ్ళని దీవించండి, ఆశ్రయించండి. వాక్యం ఆత్మీయంగా బలపరచండి. వాక్యం ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.